రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఏకధాటిగా ఆయన 25 సంవత్సరాలు ఆయన కుర్చీ మీదే కూర్చుంటే అంటే మిగతా వాళ్ళందరూ బానిసలుగా ఏ ఒక్కరికైనా సరే వాల్యూ ఉందండి ఆ యొక్క పార్టీలో. వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎవరికైనా వాల్యూ ఉందని గుండెలు చేసుకుని ఏ ఒక్కరైనా చెప్పండి నాయకులకి. కష్టపడి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి దండం పెట్టి ప్రతి ఒక్కరికి సేవ చేసే నాయకులకే వాల్యూ లేకపోతే కార్యకర్తలకు ఎవరికైనా సరే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోన మళ్ళీ వాల్యూ ఉంటుందని విలువలు ఇస్తారని ఎవరైనా అనుకుంటున్నారా? దయచేసి అలాంటి ఆలోచన ఉంటే ఇప్పుడే దాన్ని బయటికి తీయమని ప్రతి ఒక్కరికి కూడా అర్థిస్తున్నాను. అదే రకంగా ఈయన చెప్తున్నారు, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో దాని చరిత్ర తెలియకుండా మాట్లాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ఒకనొక కాలంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఎవరికి ఎలా దారి చూపించిందని చెప్తాను. పూర్వకాలంలో మనం చిన్న పల్లెటూరులో ఒక గడ్డి ఓములు వేసుకుని అందులో నివసించే రోజులు అవి. పూర్వకాలంలో ఇలాంటి పల్లెటూరులో తాతలు గోజలు కట్టుకొని తిరిగే రోజులు. ఇలాంటి కాలంలో కనీసం తిండికి ఏమీ లేకపోతే అంబలి వండుకొని బతికే రోజులు. ఆ రోజుల్లో రేడియోకి సిగ్నల్ రాకపోతే ఈ యొక్క రచ్చబండల దగ్గరికి వెళ్లి సిగ్నల్ కోసం ఎదురు చూసే రోజుల్లో ఢిల్లీ ఉత్తర దిక్కునున్న నాయకులందరూ కూడా బానిసలుగా ఈ యొక్క సౌత్ వైపు ఉండే వాళ్ళని చూసి మీరందరూ బానిసలుగా చూసి వాళ్ళతో రాజకీయాలు చేపించే వాళ్ళు. మనకి రాజకీయం అంటే ఏంటో తెలియదు. ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి తెలుగు వాడికి రాజకీయం అంటే ఏంటో తెలియపరిచిన పార్టీ భారతదేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈయన అంటూ ఉన్నారు, మొన్న అంటున్నారు 175కి 175 ఆయన వేరని. అయితే 175కి 175 ఆయన వేరు అంటే 175 మంది ఉన్నాయి. వీళ్ళందరూ 175 మంది పోటీ చేస్తే మరి ఎవరు పోటీ చెయ్యరు అనుకుంటున్నారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలు లేవనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క ఇంకా జిల్లాలు లేవా? ఇంకెవరు పోటీ చేయడం అసలు పార్టీలు లేవనుకుంటున్నారా? 2024లో 175కి 175 ఎవరికి వస్తాయో కూడా మీకు తెలిసి ఈ సమయానికి మీకు తెలిసి ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ప్రతి ఒక్కరి తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క వసత గ్రామ ప్రజల గురించి నేను మాట్లాడాలి. ఈ వసత గ్రామం సామాన్యమైన వసత గ్రామం కాదు. ఇది ఎన్నో ఈ యొక్క కొత్తూరు మండలంలో ఎలాంటి ప్రకృతి ఇక్కడ బతికారో కూడా నాకు తెలుసు. ఎవరైతే ఈ యొక్క వసత గ్రామంలో ప్రకృతికి ఎదురొట్టి ఎంతమంది వచ్చినా సరే ఆ యొక్క గంగమ్మ తల్లి వచ్చినా జూలు విదిలించుకొని వచ్చినా ఆ యొక్క గంగమ్మ తల్లి ఎదురుగా సింహంలో జూలు విదిలించుకొని నిలబడ్డ వీర మహిళలు వెన్ను చూపని వీరులు ఈ యొక్క వసప గ్రామంలో ఉన్నారని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. వసప గ్రామంలో మీరు ఉన్నంత వరకు కూడా ఈ యొక్క కొత్తూరు మండలాన్ని కూడా మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటే మీరు దీన్ని శాసించగలిగే స్థాయి మీకు ఉంది. ఎందుకంటే మీలో యూనిటీ ఉంది. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొన్న మన వసప ప్రజలకి నువ్వు ఒక లెక్క అని ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈయన భయపెడతా ఉంటారు మనకి. ఎందుకంటే ఎక్కువ సీట్లతో ఈ మధ్య వాళ్ళు అనుకుంటున్నారు మేము గెలుస్తామని. వాళ్ళు గెలలేదు, మీరు గెలలేదురా బాబు. మేము మిమ్మల్ని ప్రజలు గెలిపించారు, ఏదో ఒక అవకాశం ఇస్తే నేను ఏదైనా చేస్తారని ఆల్రెడీ చేసిందంతా చేత పరిచినట్టు మనందరికీ కూడా తెలుస్తుంది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 2024లో ఈ యొక్క పార్టీలు ఏవైతే ప్రజలకు ఉపయోగపడకుండా నీకు ఏదో డబ్బులు పంచితే ఓట్లు వేస్తారు కదా అన్నట్టుగా నువ్వు ప్రతి నెలకి ప్రతి సంవత్సరానికి ఇలా డబ్బులు పెంచినంత మాత్రాన కేవలం తెలివి తక్కువ ఎవరు లేరు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా మనం బాగుండాలన్నా సరే మన సమాజం బాగుండాలన్నా మన కులాలు బాగుండాలన్నా మన అందరం కలిసి ముందుకు వెళ్ళాలన్నా సరే మనకి కావలసింది మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటి కార్యక్రమానికి ఎంతో మంది పెద్దలు ఉన్నారు, ఎదురుగా కూర్చున్నారు. మేము ఆ స్థాయి కాకపోయినా